హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లోని ఉన్న బెస్ట్ కాంటెస్టెంట్ ఎవరు అని చెప్తాను. నా ప్రకారం బెస్ట్ కంటెస్టెంట్ అంటే జనరల్గా చూడండి, ఎవరైనా కానీ బిగ్ బాస్ అనేది ఫిజికల్ టాస్క్ల కోసం ఎవరు చూడరండి. అసలు ఎవ్వరు చూడరు. అసలు ఫిజికల్ టాస్క్ గురించి ఎవరు పట్టించుకోరు. వీడు ఫిజికల్ టాస్క్ ఎరగదీశాడు, కింద పడతాడు, పైన పడతాడు, దొర్లుతాడు, పాకుతాడు, ఎవరు పట్టించుకోరండి. అలా పట్టించుకొని అయితే అసలు మెహబూబ్ బయటికే వెళ్ళడు. సో ఇక్కడ బిగ్ బాస్ ప్రేక్షకులు, బిగ్ బాస్లోని పార్టిసిపెంట్స్లో ప్రేక్షకులు ఏం చూస్తారంటే, ఒకటి ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు. నడవడిక అంటే ఇక్కడ ఫిజికల్ వాక్ కాదండి, అంటే తన నడవడిక ఏంటి, తను ఎలా మాట్లాడతాడు, తనకి ఎంత ఇంటెలిజెన్స్ ఉంది, తన లాజిక్ ఏంటి, తన లాజిక్స్ ఎలా అప్లై చేస్తాడు, ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు వాల్యూడ్ ఆర్గ్యుమెంట్తో తను ఉంటాడా లేదా, తన మాట మీద నిలబడతాడా లేదా. సో ఇలాంటి అంటే బెస్ట్ ట్రైట్స్ అంటారు, అంటే మంచి క్యారెక్టర్స్. ఎవరికైతే బెస్ట్ ట్రైట్స్ ఉన్నాయో వాళ్ళని చాలామంది ఫాలో అవుతారు. ఈ అన్నీ ఉండి ఎవరికైతే అగ్రెసివ్నెస్ కూడా ఉంటుందో వాళ్ళకి యూత్ కనెక్ట్ అవుతారు. సో అభిజిత్కి యూత్ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ తనలో ఉన్న సెన్సిబిలిటీ, లాజికల్ రీజనింగ్ అండ్ అగ్రెసివ్నెస్. కానీ ఈ అఖిల్, అభిజిత్ వల్ల ఇంకా వాళ్ళిద్దరికన్నా బెస్ట్ ట్రైట్స్ ఉన్న ఒక బిగ్ బాస్ హౌస్ పార్టిసిపెంట్ వీళ్ళిద్దరంత లైమ్ లైట్లోకి రాకపోవడానికి కారణం ఏంటి, అసలు ఆ క్యాండిడేట్ ఎవరో నేను చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ బెస్ట్ ట్రైట్స్ అన్నీ కూడా అంటే నా లెక్క ప్రకారము ఒక క్యాండిడేట్కి బెస్ట్ ట్రేట్స్ ఏంటి అంటే, ఫ్రెండ్షిప్కి గౌరవం ఇవ్వడం. ఆ తర్వాత ఎవడైనా అంటే ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పుని రియలైజ్ అయ్యి వెళ్ళి సారీ చెప్పడం. ఇది అసలు ఒక మనిషికి ఉండే గొప్ప ఫీచర్. ఎవడైనా కానీ అంటే తనది తప్పు కాకపోయినా వెళ్ళి సారీ చెప్పడం ఇక ఎక్స్ట్రీమ్ బిహేవియర్. అంటే ఇక అంత మంచితనం నాకు తెలిసి చాలా మందిలో ఉండదు 99%. ఎందుకంటే అక్కడ ఈగో అనే మాట ఒకటి అడ్డం వస్తుంది. సో దాన్ని కూడా చంపుకొని ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు చూడండి, వాడు మహాత్ముడితో సమానం. సో ఇక్కడ నేను మహాత్ముడు అని అనను, కానీ అలాంటి ఒక ఫీచర్ ఈ క్యాండిడేట్లో ఉంటుంది, అంటే ఈ పార్టిసిపెంట్లో ఉంటుంది. అతనే సోహెల్. అరుస్తాడు, 2 నిమిషాల్లో కూల్ అయిపోతాడు. తప్పు ఎదుటివాడిదైనా కానీ వెళ్ళి సారీ చెప్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, నాగార్జున గారు వచ్చినప్పుడు తినని ఎవరు దేకరు అని అంటే చూడండి, అతను ఇప్పుడు ఒక పబ్లిక్ ఫిగరు. పర్సనల్గా ఉన్నప్పుడు మనం ఎన్ననగా మాట్లాడుకోవచ్చు, అరే ఒరే ఏమన్నా అనుకోవచ్చు. కానీ పబ్లిక్లో ఉన్నప్పుడు ఒక పార్టిసిపెంట్ని, ఒక అంటే ఫేమస్ పర్సనాలిటీ అనుకోవచ్చు, తను ఇప్పుడు ఫేమసే, లేకపోతే ఒక సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న పర్సన్, ఒక సెలబ్రిటీని పబ్లిక్లోని ఈయన్ని ఎవరు దేకరు అని అంటే ఎవరైనా బాధపడతారు. ఎందుకంటే తన కెరీర్ దాని మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు తను పబ్లిక్లో తెచ్చుకున్న రెస్పెక్టు, పేరుతోనే తను తర్వాత జీవితం మొత్తం గడపాలి, సాగదీయాలి. సో కాబట్టి ఎప్పుడైతే హారిక అలా అందో తను హర్ట్ అయ్యాడు. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? హారిక కావాలని అనలేదు, అది అందరికీ తెలుసు. కానీ తను నోరు జారింది. నోరు జారడం కూడా తప్పే. తను నోరు జారినప్పుడు ఆటోమేటిక్గా సోహెల్కి బాధ వచ్చింది. ఆ బాధ వలన నెక్స్ట్
నామినేషన్స్లో తనకు నామినేషన్ వేసాడు. నామినేషన్ వేసినప్పుడు చెప్పాడు, నన్ను ఎవరు దేకరు, అందరూ దిగుతారు, అలా అనడం తప్పు పబ్లిక్లో అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తర్వాత హారిక కూడా దాన్ని రిలీజ్ అయ్యి తనకి సారీ కూడా చెప్పింది. మనకి ఆ కమాండో టాస్క్లోని గన్ సౌండ్ వచ్చినప్పుడు సోహెల్ మనస్ఫూర్తిగా ఐఎమ్ సారీ అని చెప్పింది. అది ఆ అమ్మాయి గొప్పతనం, ఇది వేరే విషయం. సో ఇక్కడ చాలాసార్లు సోహెలే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అరే ఎందుకురా మనం ఇలా పోట్లాడుకున్నాము అని చెప్పాడు. తను ఒక మాట అడిగాడు, నాకు అది చాలా బాగా నచ్చింది. ఏంటంటే, నువ్వు నన్ను ఆ మాట అన్నావు కదా, తర్వాత ఎప్పుడు కూడా నీకు సారీ అని చెప్పాలనిపించలేదా అని. తనే ఒక స్టెప్ తీసుకొని తన దగ్గరకు వచ్చి తను నా క్వశ్చన్ అడగడం, అది చాలా గొప్ప విషయం. సో ఇంకొక అంటే ఇది ఒక ట్రైట్ అయితే, అంటే ఒక మంచి విషయం అయితే సోహెల్లో ఉన్నది. నేను ఇంకొక విషయం చెప్తాను. సోహెల్ మెహబూబ్ ఫ్రెండ్స్, అది అందరికీ తెలిసిందే. ఒక ఫ్రెండ్కి ఇష్టం అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ జేబులో పెట్టుకొని ఒక తండ్రిలాగా లేకపోతే ఒక తల్లిలాగా దాచి తన దగ్గరికి వెళ్ళి తనకి ఇవ్వాలని ట్రై చేశాడు. సరే, అది వేరే విషయం. తను ఏదో కెప్టెన్సీ టాస్క్లోనో ఏదో విషయంలో ఒక టాస్క్లో తను ఇరిటేట్గా ఉండడం వల్ల, ఒరే నాయన మాకు మీరు వద్దు, మీ ఫ్రెండ్షిప్ వద్దు అని తిట్టడము, దానికి సోహెల్ హర్ట్ అయిపోయి ఆ జేబులో ఉన్న ఫ్రూట్స్ నట్స్ కింద పడేసి, ఫ్రూట్స్ కాదండి, సో డ్రై ఫ్రూట్స్ కిందేసి కొట్టడం, పాకెట్లో ఉన్నవి చేతిలో అన్ని ఇసిరి కొట్టడం, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే, సోహెల్ వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అతను ప్రవర్తించిన విధానము, తన ఇన్నోసెన్స్కి అసలు అంటే క్లియర్గా, అంటే ఎంత ఇన్నోసెంట్, ఎంత మంచోడు. తనకు తానే, నాన్న ఇప్పుడు ఎలా ఉంది, సింగరేణిలో ఏమనుకుంటున్నారు, నీ కొడుకు గురించి ఏమనుకుంటున్నారు, ఇప్పుడు నువ్వు హ్యాపీనా, నీ కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తా కనపడుతుంది, నాకు అంతకన్నా ఏం కావాలి. ఇవన్నీ కూడా కెమెరా కోసం చేయలేదండి. కెమెరా కోసం చాలామంది చేశారు. కెమెరా కోసం వాళ్ళ రిలేటివ్స్ వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, అయ్యో అయ్యో అమ్మో అయ్యో నాతో మాట్లాడరా, నువ్వు నన్ను చూడరా, ఇక ఎందుకులేండి, ఇలా నానా రభస చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తిన అలా లేడు, చాలా చక్కగా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ పప్పీదేదో పాప. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఈ గమనించారో లేదో, వాళ్ళ నాన్నకి 4-5 సార్లు తెలుగులో మాట్లాడమని హిందీలో సోహెల్ వాళ్ళ నాన్నకి చెప్పాడు. తనే హిందీలోనే మాట్లాడాడు, మళ్ళీ వాళ్ళ నాన్నకి చెప్పడం తెలుగులో మాట్లాడమని. తర్వాత బయట ఏమనుకుంటున్నారు, సింగరేణి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు నువ్వు హ్యాపీనా, ఇలా పదే వాళ్ళ నాన్న అడగడం, బయట ఏమనుకుంటున్నారు, నువ్వు హ్యాపీనా అని. అది అంటే ఒక చిన్న పిల్లోడి మనస్తత్వం నాకు కనపడింది అక్కడ. అలాగే ఒక ఇన్నోసెన్స్, అమాయకత్వం నాకు కనపడింది. సో కాబట్టి ఫ్రెండ్స్, నాకు సోహెల్ గురించి, అంటే హౌజ్లో ఉన్న వాళ్ళలో సోహెల్ బెస్ట్ అని అనిపించింది. మీకు అంటే నేను కరెక్ట్ చెప్పానో రాంగ్ చెప్పానో నాకైతే తెలియదు, నాకు అనిపించింది చెప్పాను. మీకు అది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి, కరెక్ట్ అవ్వకపోతే డిస్లైక్ ఇవ్వండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే నేను అంటే ఒక క్యాండిడేట్, అంటే అభిజిత్ తీసుకుంటే, అతను అగ్రెసివ్నెస్ వల్ల, అతని లాజికల్ రీజనింగ్ వల్ల చాలామంది యూత్ తనకు కనెక్ట్ అయ్యారు. తప్పులేదు, ఇట్స్ రైట్. అతను అంటే ఒక రోల్